అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన శ్రీకారం చుట్టారు. ఎంపీలని మంత్రులకి, ఆంధ్రప్రదేశ్ మంత్రులకి ఎంపీలని అటాచ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని అక్కడ కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. సార్, ఇది అంటే గతంలో ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు కొత్తగా కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ రాష్ట్ర మంత్రికి ఎంపీని అటాచ్ చేస్తూ కేంద్రంలో అక్కడ ఉన్న మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఎలా చూస్తారు సార్? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎంపీస్తో, అలాగే తెలుగుదేశం ప్రతిపక్ష నేత అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు వారి సమక్షం, అలాగే మంత్రుల యొక్క సమక్షంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇది ముఖ్యంగా రేపు నుంచి మన కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు కాబోతున్నాయి. అందులో కేటాయింపులు జరుగుతాయి. ఆ కేటాయింపుల్ని చూసుకొని మన రాష్ట్రానికి ఎటువంటి నిధులు తెచ్చుకోవాలి కనుక ఆ శాఖల వారీగా ఎంపీలు కేటాయించారు. మనం కేటాయించుకొని వాళ్ళకి మన మంత్రివర్గంతో లింక్ చేసి సాధ్యమైనంత వరకు కూడా సమర్థవంతంగా నిధులు మన రాష్ట్రానికి తెచ్చుకునే విధంగా ఇది ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ అంటాం. ఎవరైతే ముందు ప్రోయాక్టివ్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో, దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేస్తారో, ఆ డబ్బులు కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి సాధ్యపడుతుంది అనమాట. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్ వేయక, ప్రాజెక్టులు సబ్మిట్ చేయక మనం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలే, ఒక పైసా కూడా తెచ్చుకోలే. కానీ అలాంటి పొరపాట్లు చేసిన వల్ల ఏమవుతుందంటే, నాయకుడికి ఆలోచన లేకపోతే, సమర్థవంతమైనటువంటి ఆలోచన లేకపోతే మనం సమర్థవంతంగా నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి 4వ సారి చేయడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కనుక వారు ఈ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా నిధులు తేడానికి ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు కేంద్రం నుంచి ఎక్కువ శాతం నిధులు రాబట్టాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. కానీ వైసీపీ మాత్రం 24 దీక్ష చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసలు లా అండ్ ఆర్డర్ లేదు. వైసీపీ కార్యకర్తల్ని దొరికినట్టు చంపేస్తున్నారు. ఇది దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలండి. వ్యక్తిగత కక్షల మీద జరుగుతున్నటువంటి హత్యలను తీసుకొచ్చి తెలుగుదేశానికి పిలవడం చాలా తప్పండి. ఈ గడిచిన 36 రోజులుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విష ప్రచారం చేస్తూ, నిందారోపణలు చేస్తూ ముందుకు వెళ్తున్నారండి. ఇదే కాదండి, దీనికి ముందు కూడా మీరు చూసుకుంటే ఆయన ఏమన్నారంటే, టీటీడీ దీన్ని తీసుకెళ్ళి తెలంగాణకి ఇచ్చేశారు, మంత్రివర్గంలో 15 మంది కమ్మవాళ్ళు ఉన్నారు, అలాగే ఇంగ్లీష్ మీడియం తొలగిచ్చేస్తున్నారు అని చెప్పేసి, చూడండి మీరు సీరియస్గా అలా చెప్పుకొస్తున్నారు. ఈరోజు వచ్చి హత్య రాజకీయాలని అని చెప్తున్నారు. కానీ ఆ ఇద్దరుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ ముస్లిం సోదరులు. కానీ ఆ ముస్లిం సోదరులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం అండగా ఉంది. ఇది కేవలం శవ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే అసెంబ్లీ వేదికగా మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష నేతగా ఈయనకి అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు కనుక ఈయన ఏం చేస్తున్నారు, ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. లేకపోతే రేపు వచ్చి గవర్నర్ గారు స్పీచ్ని మేము అడ్డుకుంటామంటున్నారు. కనుక ఈ పనులు మానండి. మీరు ఏదైనా సరే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు చేశారని చెప్పాను. ఆయనకి హత్య రాజకీయాలు అంటే అది ఏ రోజు కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో అవి కంట్రోల్ చేశారు, నక్సలిజం కంట్రోల్ చేశారు, అది కాకుండా రాయలసీమలోని ఫ్రాక్షనిజం కంట్రోల్ చేశారు. అలాంటి నాయకుడిని పట్టుకొని హత్య రాజకీయాలు అనడం తప్పది. హత్య రాజకీయాలు అని చేసేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2019 చూడండి, శవ రాజకీయాలు ఎందుకన్నానంటే, ఆ పార్టీ స్థాపించింది కూడా ఆ నాన్నగారు చనిపోతే దాని మీద నాకు ముఖ్యమంత్రి సీటు కావాలని చెప్పేసి మొదలుపెట్టాడు ఆయన శవంతోనే. శవం ఉంటుండగా తర్వాత 2019లో చూడండి, ఆయన వాళ్ళ బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పేసి మళ్ళీ పదవికి రావడం, అధికారం వచ్చాడు ఆయన. ఈరోజు ఏం చేస్తున్నాడు, ఇంకా 30 రోజులు అవ్వలేదు, ఇంక ఈయన వచ్చి ఇలాగ చంపేశారు అని శవరాజకీయాలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి వచ్చి మీ బాణి వినిపించండి, ఒక నిర్మాతమైనటువంటి ప్రతిపక్ష నేత పాత్ర పోషించండి. అంతేగాని ఏదో జరిగిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. అసలు హత్య రాజకీయాలకు, హత్య అంటే రాజకీయ రాక్షసత్వానికి పరాకాష్ఠ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు చూడండి, ఆయన
ఈ ఆనంద్ బాబుని పట్టుకొని తిరిగేవారు. ఈరోజు కూడా ఆయన ఓడిపోయిన తర్వాత మొదట వెళ్ళి పిన్నెల రామకృష్ణ వెళ్ళి పరామర్శించారు. కనుక ఈ పనులు మానుకోండి అని చెప్పేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నేత పోషించండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని పల్లా శ్రీనివాస్ అయితే ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్కి సూచిస్తున్నారు. రాష్ట్రంలో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా అల్లర్లు ప్రేరేపించలేదు. ఇది కావాలనే ఒక వ్యక్తిగత గొడవల్ని ఇది రాజకీయ గొడవలుగా చూపించి రాజకీయ హత్యలుగా చూపించి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ప్రజలు నమ్మరని కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.